హే ఆల్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుమగుమలాడే పీతల కర్రీని ఆంధ్ర స్టైల్లో, అది కూడా అమ్మ చేతితో చేస్తే ఎలా ఉంటుందైతే చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని సరిపడా ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలని మిక్సీ జార్లో పేస్ట్ కింద ఆడుకొని ఆ పేస్ట్ మొత్తం కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి మొత్తం కలుపుకొని పచ్చివాసన పోయే వరకు అయితే మనం వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి, ఎందుకంటే అడుగు అంటుతుంది. కాబట్టి ఇలాగ అది వేయించే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా 5 మినిట్స్ అయిన తర్వాత మనం తినే స్పైసీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట మనకి మార్కెట్లో దొరికే ప్యాకెట్లో కాకుండా ఇంట్లోనే నూరు పెట్టుకున్నది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటోను కూడా ముక్కల కింద కాకుండా ఇలా పేస్ట్ కింద మిక్సీ జార్లో ఆడుకొని వేసుకుంటే కర్రీ గ్రేవీ అనేది బాగా వస్తుంది. పీతల ముక్కలకు కూడా గ్రేవీ అనేది బాగా పడుతుంది. ఈ టమాటో పేస్ట్ని కూడా వేసుకున్నాక మొత్తం అంతా గరిటెతో అయితే మొత్తం కలిసేలాగా మనమైతే కలుపుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి, అది వేగేంత వరకు, లేదంటే అడుగంటేస్తుంది. నాకు మా అమ్మ చేసిన పీతల కర్రీ అంటే చాలా ఇష్టం. కాకపోతే తినడమే రాదు. తినడానికైతే చాలా టైం తీసుకుని మరీ తింటాను పీతల్ని. మీలో ఎంతమందికి అమ్మ చేతి వంట అంటే ఇష్టమో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ మిశ్రమం అంతా వేగిన తర్వాత మనం ధనియాల పొడి వేసుకొని తర్వాత అయితే గరం మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో అయితే పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే అడుగు నుంచి అయితే కలుపుకోవాలి మొత్తం అంతా ఒకసారి. ఈ మిశ్రమం మొత్తం వేగిన తర్వాత రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. మనం అంత స్పైసీనెస్ తింటామో అంత కారం అయితే వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. కారం కూడా వేసుకున్నాక గరిటెతో మొత్తం అంతా కలుపుకోవాలి. స్టవ్ని అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. ముందుగా శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్న పీతలను అయితే ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో అయితే వేసేసుకోవాలి. పీతల కర్రీని ఈ విధంగా అయితే చేస్తే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం పీతలకి పట్టేలాగా ఒకసారి అయితే మనం మొత్తం అంతా కలుపుకోవాలి. పేస్ట్ మొత్తం పీతలకు పట్టేలాగా. పీతలు అయితే త్వరగానే ఉడికిపోతాయి, కాబట్టి ఎక్కువ నీళ్ళు కాకుండా పీతలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. పీతలన్నీ ఈ విధంగా గ్రేవీలో మునిగేటట్టు మనమైతే గరిటెతో అయితే కలుపుకోవాలి. చివరగా రుచికి సరిపడా ఉప్పు ఇంకా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి. గ్రేవీ మొత్తం పీతలకు పట్టి దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. అంతే, పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగే మన ఛానల్కి కూడా మీ సపోర్ట్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకే, బాయ్.